ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ బేరియాట్రిక్ సర్జరీ అనే ఆప్షన్ చేయించేటప్పుడు ఎవరి చేతైనా వాళ్ళకి ఏమన్నా ప్రీ కండిషన్స్, కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే మీరు అవాయిడ్ చేస్తారా సార్? కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి వెరీన్ లైక్ వాళ్ళ లా ఉంటే కూడా మేము బేరియాట్రిక్ సర్జరీ వీ డూ నాట్ డూ. లైక్ ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ సివియర్ ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే హార్ట్ టోటల్ బ్లాక్ ఉంది వెరీన్కి అదే చేస్తే హీ కెన్ డై, అలా కండిషన్స్లో వీ డోంట్ డూ. దెన్ పేషెంట్ హ్యాస్ సమ్ అడ్వాన్స్డ్ మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్ ఉంటే వీ యూజువలీ ఫస్ట్ ప్రిఫర్ వెదర్ ఇఫ్ సర్వైవల్ ఉంది అనేది లేదు. సో వీ ఫస్ట్ ప్రిఫర్ ద క్యాన్సర్ సర్జరీ ఆర్ హార్ట్ సర్జరీ, ఆర్ ఇఫ్ ఈస్ టూ మచ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ దెన్ ఆల్సో వీ అవాయిడ్. బికాజ్ అలా చేసిన కూడా హీ విల్ నాట్ బెనిఫిట్ అండ్ హిజ్ ఆల్కహాల్ అడిక్షన్ విల్ వర్సన్ బికాజ్ నౌ ద స్టమక్ ఇస్ స్మాల్, హీ విల్ డ్రింక్ మోర్ అండ్ హీ విల్ రీగెయిన్. సో పేషెంట్ హ్యాస్ టు గెట్ డీఅడిక్టెడ్, అదర్వైజ్ మేము అవాయిడ్ చేస్తాము వాళ్ళ పేషెంట్స్. అధిక బరువు అన్నది మనకి బాడీలో ఎక్కడైనా రావచ్చు, చేతులపై రావచ్చు, ఆర్మ్స్కి చాలా అక్కడ మరి వాళ్ళకి ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి సార్ ఫ్యాట్ రిమూవల్కి? ఎస్, సో దానికి ఓన్లీ ఐసోలేటెడ్ ప్లేసెస్ లైక్ థైస్ ఉన్నాయి ఆర్ ఆర్మ్స్ ఉన్నాయి ఆర్ ఓన్లీ బటక్స్కి ఉన్నాయి, కొంతమందికి ఉంటుంది. అలా చేస్తే ఓన్లీ లోకల్ ఏరియాకి లైపోసెక్షన్ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్. ఏం చేస్తారు సార్? ఇది డే కేర్ ప్రొసీజరా? టిపికలీ డే కేర్ ప్రొసీజర్. సో దానిలో ఏంటంటే వి పుట్ అప్ స్మాల్ చిన్న ఇన్సిజన్ పెట్టి దానిలో ఒక క్యాన్యులా పెట్టి ఫ్యాట్ సక్ చేసేస్తాము. సో liposuction is for local area, so you will lose around 1.5 kg fat ఆ ఏరియా నుంచి. బట్ దాని తర్వాత మనం మెయింటైన్ చేయాలి బికాజ్ అగైన్ ద మెకానిజం ఈజ్ నాట్ అన్ఆల్టర్డ్. సో మనమే 3-4 months తర్వాత మళ్ళీ పెరగచ్చు. మాకు ఎక్కువ సర్ప్రైజింగ్ ఏముంటుంది అంటే సమ్వన్ కమింగ్ విత్ 170 kgs 180 kgs అండ్ దే సే నేను లైపోసక్షన్ చేసుకోవచ్చా? నో, లైపోసక్షన్ ఈజ్ నాట్ ఫర్ దెమ్. లైపోసక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్ 3-4 kgs ఆర్ 5 kgs ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒక ప్లేస్ పర్టిక్యులర్ ప్లేస్కి ఫ్యాట్ ఉంది, అప్పుడు ఓన్లీ లైపోసక్షన్. అండ్ వీటన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? బికాజ్ మనకి ఆర్తి అగర్వాల్ అనే నటి ఫర్ ఎగ్జాంపుల్ తను వెయిట్ లాస్ ప్రొసీజర్స్ చేసుకుని లైపోసక్షన్ చేసుకుని మరణించారు. సో ఏం జరుగుతుంది సార్? కరెక్ట్. సో ఇట్ ఈస్ ఫ్యాట్. సో మేము ఫ్యాట్ సక్ చేస్తే అక్కడ బ్లడ్ వెసల్స్ కూడా ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ఫ్యాట్ కెన్ ఎంటర్ ద బ్లడ్ వెసల్ అండ్ గెట్ సక్డ్. అదే సక్ అయితే ఇఫ్ ఇట్ గోస్ టు బ్రెయిన్లో వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్కి వెళ్తే హార్ట్ అటాక్ రావచ్చు. సో సంథింగ్ ఆఫ్ దాట్ సార్ట్. ఇది సర్జికల్ నెగ్లిజెన్స్ అనే అనుకోవాలి. నెగ్లిజెన్స్ కాదు, ఇట్ ఈస్ లైక్ పక్కన ఉంటుంది. సో వైల్ సకింగ్ ఇట్ కెన్ పంక్చర్ దాట్. సో ఇట్ ఈస్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్. ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్ అందరికీ ఉండొచ్చు కదా సార్? ఎస్. సో హూ ఇస్ ప్రోన్ మోర్ టు దట్ కాంప్లికేషన్? మోర్ ఒబేస్ ఉన్న వాళ్ళకి మోర్ ఫ్యాట్ ఉంటే మోర్ ప్రొపెన్సిటీ ఉంటుంది. ఓహో. సో ఇలాగ ఒక్కసారిగా కంట్రోల్లో లేకుండా ఒక 30 కిలోలు వెయిట్ గెయిన్ చేసేసారు సార్. ఎంత నడిచినా ఎంత తగ్గించుకున్నా కూడా అంత తగ్గట్లేరు. సెమాగ్లూటైడ్స్ కూడా వాడేశారు. వాట్ డూ యూ సజెస్ట్ సార్ యాజ్ అ? దెన్ బేరియాట్రిక్ సర్జరీ. సో వాళ్ళ కోమార్బిడిటీస్ చూస్తాం, వాళ్ళకి అనలైజ్ చేస్తాం, వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పాసిబుల్ లేదు అంటే బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ద సేఫెస్ట్ అండ్ ద బెస్ట్. అండ్ ఒకవేళ బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇతర హెల్త్ పాజిటివ్స్ ఏం జరుగుతాయి? సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వి స్ట్రెస్. సో పీపుల్ ఎంతమంది 50 పైన ఉంటే 60 పైన ఉంటే దే విల్ సే నాకు వెయిట్ తగ్గించి ఎక్కడ వెళ్ళాలి సార్, నాకు వద్దు. సో వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఓన్లీ వెయిట్ తగ్గేది సర్జరీ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ రివర్సల్ ఆఫ్ కోమార్బిడిటీస్. సో పేషెంట్స్ కొంతమంది విల్ బి టేకింగ్ 100 units ఆఫ్ ఇన్సులిన్, 3-4 tablets ఆఫ్ బ్లడ్ ప్రెషర్, కిడ్నీ టాబ్లెట్స్. బట్ వన్స్ మనమే ఈ బేరియాట్రిక్ సర్జరీ చేస్తే దే కెన్ స్టాప్ దేర్ ఇన్సులిన్స్, దే కెన్ స్టాప్ దేర్ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్. సో దిస్ ఇస్ కాల్డ్ రివర్సల్ ఆఫ్ కోమార్బిడిటీస్. సో అన్నీ ఇదే తగ్గిపోతాయి. సో యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ డయాబెటీస్ రిడ్యూసెస్ బై 90%. సో అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఇది. బట్ అంత వెయిట్ గెయిన్ ఉందంటే ఆబ్వియస్లీ ఇతర కండిషన్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి అనుకోవాలి కదా? ఎస్. అంటే హార్ట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చేయడం వల్ల బేరియాట్రిక్ సర్జరీ ఇవన్నీ రివర్స్ అవుతాయి అంటున్నారు సార్? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో మనమే డాక్యుమెంట్ చేస్తాం మేము. సో కొంతమందికి కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది, వి స్టార్ట్ టాబ్లెట్ అండ్ దెన్ డూ బేరియాట్రిక్ సర్జరీ. విత్ ఇన్ 6 months వాళ్ళు షుగర్ వితౌట్ టాబ్లెట్స్, కొలెస్ట్రాల్ వితౌట్ టాబ్లెట్స్ కూడా నార్మల్ వచ్చేస్తుంది పోస్ట్ బేరియాట్రిక్.